హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 7th February 2023లో జరిగిన షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్. ఈ ప్రాబ్లం కోడెడ్ బ్లడ్ రిలేషన్లోని ప్రాబ్లం. ఇందులో డాలర్ అంటే మనకు బ్రదర్ అని ఇచ్చాడు, యాష్ అంటే సిస్టర్ అని ఇచ్చాడు, ప్లస్ అంటే ఇక్కడ ఫాదర్ అన్నాడు, మైనస్ అంటే మదర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే $P అంటే $P అంటే P ఈజ్ బ్రదర్ ఆఫ్ జెడ్. P ఈజ్ బ్రదర్ ఆఫ్ జెడ్. నెక్స్ట్ జెడ్ ప్లస్ క్యూ. జెడ్ ప్లస్ క్యూ అంటే ప్లస్ అంటే ఏమిచ్చాడు? ఫాదర్. జెడ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ. తర్వాత $B. $B అని అంటే డాలర్ అంటే బ్రదర్ అని ఇచ్చాడు కాబట్టి క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఇది మనకు వచ్చిన రిలేషన్. ఇక్కడ క్వశ్చన్లు ఏమని అన్నాడు? హౌ ఈజ్ P రిలేటెడ్ టు బి. బికి ఏమవుతారు అని అన్నాడు. అంటే బి వాళ్ళ వీళ్ళెవరు? ఫాదర్. ఎవరు? జెడ్. బి వాళ్ళ ఫాదర్ జెడ్. మరి జెడ్కు P ఏమవుతారు? బ్రదర్ అవుతాడు. ఫాదర్ వాళ్ళ బ్రదర్. కాబట్టి ఆన్సర్ ఇక్కడ మనకు 4th one. P ఈజ్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అండ్ ద ఫోర్త్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ అని అన్నాడు. ఇందులో మీకు స్టేకి ఏఎస్టీవైకి రిలేషన్ ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా బీమ్కు ఏబిఎంకు రిలేషన్ ఎలా ఉందో చూసి అదే దాన్ని రైట్కి చెప్పాలి మనం. ఇక్కడ ఎస్టీఏవై ఉంది, ఏఎస్టీవై ఉంది, అంటే సేమ్ లెటర్స్ రిపీట్ అయినాయి. సేమ్ లెటర్స్ ఎలా రిపీట్ అయినాయి అని అంటే ఈ ఎస్టీఏవైలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే వీటిని ఏఎస్టీవై అవుతుంది. అదేవిధంగా బీమ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది, ఆ తర్వాత ఈ, లాస్ట్కి ఎం వస్తుంది. అంటే ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. అంటే ఇప్పుడు రైడ్కు మనకు ఆన్సర్ కావాలి కాబట్టి రైడ్లో ఫస్ట్ వచ్చేది ఏది? డి, తర్వాత ఈ, ఆ తర్వాత ఐ, ఫైనల్గా ఆర్. ఇవి ఉన్నది డిఐఆర్ ఉన్నది ఆప్షన్ నంబర్ 3. నెక్స్ట్ 5 friends ABCDE ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ అన్నాడు అని అంటే ఇక్కడ ఇటు సైడ్ మనకు రైట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇందులో ఈ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి. డికి ఇమ్మీడియట్ రైట్ సైడ్ ఎవరున్నారు? ఈ ఉన్నారు అని అన్నారు. అండ్ ఏ ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అని అన్నాడు. ఏ ఎడమ చివరి ఉంటారు అని అన్నాడు. ఎడమ చివరి ఉన్నారంటే ఇక్కడ 5 friends కాబట్టి ఈ మిగిలిన 4 members ఏకి రైట్ సైడ్ ఉంటారని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. నెక్స్ట్ సి ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏ డీల మధ్యన ఎవరు ఉంటారు? సి ఉంటాడట. ఇక్కడ సి ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఏ అండ్ డి అండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. అంటే వీళ్ళు 4 members కాబట్టి ఈ రో మనకు తెలిసింది. వీటిని ఏ ఆల్రెడీ ఉంది, సి, డి, ఈ ఇలానే రాసుకోవచ్చు. కాబట్టి ఫైనల్గా మనకు మిగిలింది బి కాబట్టి ఈ ప్లేస్లో బి వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? హూ విల్ బి టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఈ. ఈకి ఇమ్మీడియట్ రైట్ సైడు ఎవరున్నారు అంటారు. ఈకి ఇమ్మీడియట్ రైట్ సైడ్ ఎవరున్నారు? బి ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 4th. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నాడు.
ఈ సిరీస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ నంబర్స్ని 23కి 50కి రిలేషన్ ఎలా ఉంది? 23 ఇంటూ 2 అయితే 46 ప్లస్ 4 చేస్తే మనకు 50 వచ్చింది. ఈ 50కి 108కి మనం రిలేషన్ చూస్తే 50 2 జా 100 ప్లస్ 8 చేస్తే వస్తుంది. అదే 108కు 228కు రిలేషన్ చూస్తే మనం ఇంటూ 2 ప్లస్ 12. అంటే వీటిలలో ఈ నంబర్స్లో ఇంటూ 2 అనేది మనకు కామన్ ఉంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ మనకు 8 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది. అంటే 4 1 జా 4 టేబుల్లో వస్తుంది. 4 2 జా 8, 4 3 జా 12. అంటే ఈ నంబరు, ఈ డిఫరెన్స్ మనకు ఆటోమేటిక్గా ఎలా చెప్పొచ్చు? మనకు ఇంటూ 2 ప్లస్ 4 4 జా 16. అంటే 228 ఇంటూ 2 ప్లస్ 16. 228 ఇంటూ 2 అని అంటే మనకు 456 వస్తుంది. దీనికి ఎంత యాడ్ చేయాలి? మనం 16ని యాడ్ చేయాలి. అంటే 472. 472 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఫిగర్ that will come in place of the question mark in the following figure series అన్నట్టు. ఇందులో ఫస్ట్ ఫిగర్ నుండి సెకండ్ ఫిగర్కి మూవ్ అయినప్పుడు ఇది ఫస్ట్ ఎలా ఉంది? ఇలా ఉంది. సెకండ్ ఫిగర్కి వస్తే అది ఇలా వచ్చేసింది. థర్డ్ ఫిగర్లో అది ఇలా వచ్చింది. అంటే 90 degrees అది మూవ్ అవుతుందని మనకు అర్థమైంది. 90 degrees మూవ్ అవుతుంది. ఏ సైడు? ఈ డైరెక్షన్ అనేది ఇలా ఉంది. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees ఒకదానికి ఇంకొకటి అవి రొటేట్ అవుతున్నాయి అని తెలిసింది. కాబట్టి ఈ ఫిగర్లో మనకు ఎలా ఉంటుంది? అది క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఇలా ఉంటుంది అన్న విషయం తెలుసు. అయితే ఇందులో ఫిల్డ్ ఎంటీ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది ఫిల్డ్ ట్రయాంగిల్, ఇది కూడా ఫిల్డ్ ట్రయాంగిల్. ఇవి ఎలా వచ్చినాయి మనకు? వీటిని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేస్తే ఇవి ఇంటర్చేంజ్ అయినాయి. ఫిల్డ్ ప్లేస్లో మనకు ఎంటీ వచ్చింది, ఎంటీ ప్లేస్లో ఫిల్డ్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్, సెకండ్ నుంచి థర్డ్కి వచ్చినప్పుడు కూడా ఇంటర్చేంజ్ అయినప్పుడు ఈ ఫిల్ ఎంటీ అయింది, ఎంటీ ఫిల్ అయింది. సేమ్ డైరెక్షన్, సేమ్ లాజిక్ మనం అప్లై చేస్తే ఇక్కడికి వస్తే ఇది మనకు ఇలా మారింది. ఇందులో మనం కొంచెం కలర్ చేంజ్ చేసి చూస్తే ఇప్పుడు ఇలా ఉంది. అది ఫిగర్ ఇలా ఉంది. ఇందులో మీకు అది రొటేషన్ అయినప్పుడు ఇట్ సైడ్ ఎంటీ ఉంది అని అంటే మనకేమవుతుంది? ఇది ఫిల్డ్ అవుతుంది. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత ఇక్కడ ఈ లెటర్స్ని చూస్తున్నటువంటి ఇలాంటి ఆప్షన్, అంటే ఇలా ఫిల్ అయి ఉన్నది మీకు ఇందులో ఫస్ట్ దానిలో అలానే ఉంది, సెకండ్ దానిలో అలానే ఉంది, సెకండ్ దానిలో లేదు కాబట్టి సెకండ్ది రాంగ్, థర్డ్ది కూడా అలానే ఉంది, ఫోర్త్ది కంప్లీట్గా రాంగ్. అంటే ఫస్ట్ థర్డ్లో మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ దానిలో ఎక్స్ ఉంది, సెకండ్లో టీ ఉంది, తర్వాత ఎం ఉంది, ఆ తర్వాత ఆర్ ఉంది. అంటే ఈ లెటర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ థర్డ్ దానిలో ఆరే వచ్చింది. అంటే సేమ్ లెటర్ రావట్లేదు, లెటర్స్ మారుతున్నాయి. కాబట్టి ఈ ఉన్న దానిలో బెస్ట్ది ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఇందులో. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? మండేకు థర్స్డే అని ఇచ్చాడు. మనము సండే మండేలు తీసుకున్నట్టుంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, ఫైనల్గా సాటర్డే వస్తుంది. ఇక్కడ ఆయన మనకు మండేకి ఏమిచ్చాడు? మండేకు థర్స్డే అని ఇచ్చాడు. థర్స్డే ఇక్కడ ఉంది. గ్యాప్ ఎంత ఉంది మనకు? 2 గ్యాప్స్ ఉన్నాయి. అదే మనకు వెడ్నెస్డేకి ఏమవుతుంది అనేది కావాలి. ఈ వెడ్నెస్డేకి ఏమవుతుంది అని అన్నాడు.
అంటే 2 గ్యాప్స్ తీసుకొని ఇక్కడ వచ్చేది ఏమవుతుంది మనకు సాటర్డే అవుతుంది. కాబట్టి ఆన్సర్ సాటర్డే అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, కోడ్ లాంగ్వేజ్లో ఎలా ఇచ్చాడు, వీ కెన్ గోకు కోడ్ ఇచ్చాడు. అదేవిధంగా కెన్ ఐ సిట్, నెక్స్ట్ సిట్ అండ్ గో, వీటికి కోడ్స్ ఇచ్చాడు. మన నేమ్ అనుకోమంటుండు ఐండ్ అనేదాన్ని, దానికి కోడ్ ఏంటి అని అంటుండు. ఇందులో మనకు ఐండ్ ఉన్నది వేట్లలో ఉందో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఐండ్ ఉంది, ఇక్కడ ఐండ్ ఉంది. ఐండ్ ఉందంటే నేను వేటిని ఎలిమినేట్ చేయాలి, ఐండ్ పక్కకున్నాయి సిట్ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి గో ఒకటి. ఈ రెండింటిని ఎలిమినేట్ చేస్తే డైరెక్ట్ మనకు ఐండ్ వస్తుంది. ఈ సిట్ ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూస్తే ఇందులో సిట్ ఉంది, ఇక్కడ కూడా సిట్ ఉంది. అంటే సెకండ్ థర్డ్లలో సిట్ ఉంది. అంటే ఈ సెకండ్ థర్డ్లలో కామన్ ఉన్నది ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో మనకు డిఐ అనేది, ఇందులో డిఐ ఉంది, ఇందులో డిఐ, అంటే సిట్కు డిఐ అని తెలిసిపోయింది. తర్వాత మనకేం కావాలి, గో కావాలి. గో అనేది ఎక్కడ ఉంది మనకు, వీటిని నేను ఈ సర్కిల్ లాగా చూపిస్తున్నా. గో అంటే ఇక్కడ గో ఉంది, ఇక్కడ కూడా గో ఉంది. మరి ఈ రెండిట్లలో ఈ ఫస్ట్ది థర్డ్ దానిలో గో ఉంటే ఈ ఫస్ట్ది థర్డ్ దానిలో ఏది కామన్ ఉందో చూద్దాం. ఈ రెండిట్లలో కామన్ ఉన్నది టిఐ, అంటే గో అంటే మనకు టిఐ అని తెలిసిపోయింది. ఇక మిగిలింది ఏంటి, ఎస్ఐ. అంటే ఐండ్కి ఏంటి ఎస్ఐ, కరెక్ట్ ఆన్సర్. అంటే 7th దానికి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద గివెన్ సిరీస్ అని అన్నాడు. ఇందులో ఆన్సర్స్ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ లెటర్ అన్నిట్లలో డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఒక్కదాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ పెట్టేయచ్చు. ఇందులో కే అంటే ఫస్ట్ లెటర్ చూస్తుంది చూడండి 11, ఓ 15, డబ్ల్యూ 23, A1. ఇక్కడ 11, 15 కావాలంటే +4. ఇక్కడ 23, 1 కావాలి అంటే +4. ఎందుకు +4? 23కి +4 చేస్తే మనకు 27 వస్తుంది. ఆల్ఫాబెట్స్ టోటల్ 26 కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతాయి. కాబట్టి 27 - 26 అంటే ఎంత, 1. అంటే దీనిలో లాజిక్ మనకు తెలిసిపోయింది. ఫస్ట్ లెటరు +4 చేస్తే వస్తుంది. ఇక్కడ +4 చేస్తున్నాను నేను. ఇక్కడ +4 అంటే 15 + 4 అంటే మనకి ఎంత వస్తుంది, 19 వస్తుంది. 19కి లెటర్ ఏంటి మనకు, ఎస్. అందులో ఎస్ ఉన్నది ఏది, 4th one కాబట్టి 4th one ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 9th, సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు సీక్వెన్షియల్లీ రీప్లేస్ ద స్టార్ సైన్స్ అండ్ టు బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్ అన్నాడు. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి ఈ స్టార్లు ఎన్ని స్టార్లు ఉన్నాయి, 1, 2, 3, 4, 5. ఈ 5 స్టార్లో ఇదే ఆర్డర్లో ఏ సైన్స్ని మనం రాస్తే పర్ఫెక్ట్గా ఆ ఈక్వేషన్ సెట్ అవుతుంది అని అంటుంది. వీటిలో మనం కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో 91, 7 ఉంది కదా. 91, 7 ఇదే కొంచెం ఇమ్మీడియట్గా పెద్ద నంబర్లు ఉన్నాయి, పక్కకే పెద్ద నంబర్ ఉంది. డివైడెడ్ బై 80 కూడా ఉన్నాయి. అంటే 91 డివైడెడ్ బై 7 చేస్తే మనకు 7 1 జా, నెక్స్ట్ ఏమొస్తుంది 7 3 జా, అంటే 13లో మనకు సెట్ అవుతుంది. అంటే ఫస్ట్ది డివిజన్ ఉన్నది ఫస్ట్ చెక్ చేసుకుందాం, అది కాకుంటే మిగతా దాని దగ్గరికి వెళ్దాం, టైం వేస్ట్ కాకుండా ఉండదు. ఇందులో థర్డ్ దానిలో ఫస్ట్ డివిజన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ ప్లేస్లో డివిజన్ పెడతా. తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఉంది, నెక్స్ట్ ఇంటూ ప్లస్ మైనస్. ఇది సెట్ అవుతుందా చూద్దాం. 91 డివైడెడ్ బై 7 నేను ఫస్టే సెట్ చేసిన కాబట్టి ఇందులో 91 డివైడెడ్ బై 7 అంటే 13 ఆన్సర్ వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఉంది ఇక్కడ. నెక్స్ట్ 2 × 4 + 10 - 5.
ఎప్పుడైనా మనకు వి బోర్డ్ మాస్ తెలిసి ఉండాలి. వి బోర్డ్ మాస్ అంటే ఫస్ట్ ఆపరేషన్స్ మనం యూజ్ చేసినప్పుడు వింకిలం అంటాం, అంటే బార్ లాంటి ఇలానే ఏమైనా ఉంటే ఫస్ట్ యూజ్ చేయాలి. తర్వాత బ్రాకెట్, ఆ తర్వాత ఆఫ్, నెక్స్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఫైనల్గా అడిషన్ సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. ఇందులో మనకి ఇవేవి లేవు ప్రాబ్లంలో, కాబట్టి డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్. ఇక్కడ డివిజన్ 13 వచ్చింది. ఈ మల్టిప్లికేషన్ దగ్గరికి వస్తే మనకు ఈ మల్టిప్లికేషన్ వాల్యూ వచ్చింది. ఏమొస్తుంది మనకు? 4, 2 into 4 వచ్చింది, అంటే 8 అయింది. 8 + 10 - 5. 8 + 10 అంటే 18. 18 - 5 అని అంటే 13. పర్ఫెక్ట్గా సెట్ అయింది, కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 10th question. Which of the following options represents the correct order of the given words as they would appear in the English dictionary అన్నాడు. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఇందులో ఏ ఉన్నాయి అని అంటుంది. ఈ వర్డ్స్లో అన్నిట్లలో కామన్ ఉన్న లెటర్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే EXP వరకు కామన్ ఉన్నాయి. అన్నిట్లలో EXP వరకు కామన్ ఉన్నాయి. ఆ తర్వాత లెటర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ENS, ఇక్కడ ERI, ERT, IRY, ఆ తర్వాత ERT. ఇందులో మనకు ఫస్ట్ వచ్చేది ఇందులో అన్నిట్లలో ఈ అంటే ఇక్కడ ఒకటి ఐ ఉంది, ఇందులో ఒకటి ఐ ఉంది, కాబట్టి ఈ తర్వాతనే ఐ వస్తుంది. ఈఎన్ అంటే ఇది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సెకండ్ది ఇక్కడ ఈఆర్ ఉంది, ఇక్కడ ఈఆర్ ఉంది, కాబట్టి వీటిలలో ఈఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ దగ్గరికి వద్దాం. ఈఆర్ ఇక్కడ ఐ ఉంది, కాబట్టి ఇది సెకండ్ అవుతుంది. అంటే సెకండ్, ఇది సెకండ్, ఇది ఫస్ట్, ఇది సెకండ్. థర్డ్ దగ్గర ఇక్కడ ఈఆర్టీ ఉంది, ఇక్కడ ఈఆర్టీ, నెక్స్ట్ ఐ ఉంది. ఇందులో ఈఆర్టీ ఐ ఉందంటే కంపల్సరిగా మనకు ఇది థర్డ్ అవుతుంది, ఇది ఫోర్త్ అవుతుంది, ఫైనల్గా ఇది ఫిఫ్త్ అవుతుంది. మరి ఆర్డర్ రాస్తే ఫస్ట్ దానికి ఫస్టే ఉంది, సెకండ్ ప్లేస్లో సెకండే ఉంది, థర్డ్ ప్లేస్లో మనకు ఫిఫ్త్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో థర్డ్ ఉంది, ఫైనల్గా ఫిఫ్త్ ప్లేస్లో ఫోర్త్ ఉంది. ఇక్కడ ఉన్నదానిలో ఆప్షన్ 1, 2, 5, 3, 4 ఉన్నది, ఫోర్త్ వన్, కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 11th question. ఇది మనకు సిలాగిజం ప్రాబ్లం. ఇందులో స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్కు మనం వెన్ డయాగ్రామ్స్ గీద్దాం. ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్, ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్, అన్ని యాపిళ్ళు ఆరెంజెస్ అని ఇచ్చాడు. తర్వాత ఏమంటుండు? సమ్ ఆరెంజెస్ ఆర్ బనానాస్, సమ్ ఆరెంజెస్ ఆర్ బనానాస్. ఫైనల్గా ఆల్ బనానాస్ ఆర్ కివీస్, ఆల్ బనానాస్ ఆర్ కివీస్. ఇది ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీనికి మనం చెక్ చేయాల్సింది కన్క్లూజన్స్లో ఏ కన్క్లూజన్ కరెక్ట్, ఏది రాంగ్ అనేది చూడాలి. ఫస్ట్ కన్క్లూజన్, సమ్ ఆరెంజెస్ ఆర్ కివీస్. ఆరెంజ్ ఇక్కడ ఉంది, కివీ ఇక్కడ ఉంది, వీటిలలో కామన్, ఇది కామన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్, సమ్ ఆరెంజెస్ ఆర్ ఆపిల్స్.
ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది. ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్ అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా సమ్ ఆరెంజెస్ ఆర్ యాపిల్స్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్. సమ్ యాపిల్స్ ఆర్ బనానాస్. యాపిల్ ఎక్కడుంది, బనానా ఎక్కడుందంటే ఇది యాపిల్, ఇది బనానా. మరి ఈ రెండు టచ్ అవుతున్నాయా అంటే టచ్ కావాలని ఏం గ్యారెంటీ లేదు, కాబట్టి ఇది రాంగ్. ఫస్ట్ సెకండ్ రెండు కరెక్ట్ అయినాయంటే మనకు ఆప్షన్ నంబర్ 2 ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అంటుంది. ఇందులో ఇట్లా ఫస్ట్ అన్ని డిఫరెంట్ లేదు చూడండి. ఫస్ట్ ఇక్కడ ఆర్ ఉంది, సెకండ్లో ఫస్ట్ ప్లేస్లో కూడా ఆర్ ఉంది, థర్డ్ దానిలో ఫస్ట్ ప్లేస్ ఎస్, ఫోర్త్ దానిలో ఫస్ట్ ప్లేస్ ఎస్ ఉంది. ఇట్లా కామన్ ఉంటే అంటే మనం సేమ్ ఉన్నట్టుంటే ఒకటి రెండు లెటర్స్ కంపల్సరీగా చేయాల్సిందే. ఇక్కడ ఫస్ట్ దానికి నేను ప్లేస్ వాల్యూస్ ఇస్తున్నా, ఆల్ఫాబెట్స్లో ప్లేస్ వాల్యూస్ D4, F6, J10, L12, P16 వీటి ప్లేస్ వాల్యూస్. ఇవి ఎలా వచ్చినాయి? 4, 6 కావాలని అంటే +2s వస్తుంది, 6, 10 కావాలంటే +4, మళ్ళీ 10, 12 అంటే +2, 12, 16 కావాలంటే +4. మరి నెక్స్ట్ ఆటోమేటిక్గా సిరీస్ తెలిసిపోయింది +2. మరి 16కు +2 అంటే ఏమొస్తుంది? మనకి ఇక్కడ 18 వస్తుంది. 18 అని అంటే ఆర్. ఇందులో ఆర్ ఉన్నాయి ఏవి? ఫస్ట్ సెకండ్లో ఆర్ ఉంది అంటే థర్డ్ ఫోర్త్ రాంగ్ అని తెలిసిపోయింది. ఇందులో ఇక నెక్స్ట్ మనం ఏదైనా దేన్నైనా ఇవన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి కాబట్టి వేటి వేసినా సరిపోతుంది. ఇక్కడ లాస్ట్ చూద్దాం. H8, M13, R18, W23, B2 ఇవి ప్లేస్ వాల్యూస్. మరి 8, 13 కావాలంటే +5s వస్తుంది. ఇక్కడ కూడా 13, 18 కావాలంటే +5, ఇక్కడ కూడా +5, ఇందులో +5. +5 అని అంటే ఏంది? ఇక్కడ 23 + 5 అంటే మనకు 28 వస్తుంది. 28 - 26 వేస్తే 2 వస్తుంది. ఆల్ఫాబెట్స్ టోటల్ 26 కాబట్టి ఇక్కడ మనకు 2కి +5 వేస్తే ఇక్కడ నెక్స్ట్ ఈ లెటర్ మనకు లాస్ట్ లెటర్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? 7. 7 ఉంటుంది ఏంటంటే జీ వాల్యూ 7. లాస్ట్ లెటర్ జీ ఉన్నది ఏది? ఇగో ఇందులో జీ ఉంది అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 13th క్వశ్చన్. 8 people DEGHMNY and Z are sitting in a straight line facing north. అందరూ నార్త్ సైడే చూస్తున్నట్ట, పైకి చూస్తున్నట్టు. ఇప్పుడు మీకు ముందే చెప్పాను నేను, లెఫ్ట్ అంటే మన లెఫ్టే, రైట్ అంటే మన రైటే. ఇక్కడ మనకు వై సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ అని అన్నాడు. వీళ్ళకి 8 మెంబర్స్ అంటే నేను ఫస్ట్ 8 స్లాట్స్ రాస్తున్నా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్లాట్స్ రాశాను. ఇక్కడ వై సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ అని అన్నాడు. అంటే వై ఒక చివరు ఉంటారు అని అన్నాడు. అంటే వై ఒక చివరు ఉంటారు అని అన్నప్పుడు వై లెఫ్ట్ సైడ్ అయినా చివరి కావచ్చు, రైట్ సైడ్ అయినా. అంటే వై ఇక్కడనైనా ఉండొచ్చు, వై ఇక్కడనైనా ఉండొచ్చు. మనకు పాసిబిలిటీస్ 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ వై అండ్ జెడ్. వై జెడ్ల మధ్యన ఎంతమంది ఉంటారని అన్నాడు? 2 members మాత్రమే ఉంటారని అన్నాడు. కాబట్టి ఈ వైని మనం తీసుకున్నట్టుంటే వీళ్ళ మధ్యన 2 members అంటే జెడ్ ఇక్కడికి వస్తుంది. మరి ఈ వైని తీసుకున్నట్టుంటే 2 members అని అంటే జెడ్ ఇక్కడికి వస్తుంది. అంటే రెండింటికి నేను ఇచ్చిన కండిషన్స్ని అప్లై చేస్తున్నా. అందులో ఒకటి ఫెయిల్ అవుతుంది, ఫైనల్గా మనకు ఒకటి మిగులుతుంది. నెక్స్ట్ ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జెడ్. జెడ్కి రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో, జెడ్కి రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో అంటే జెడ్ ఇక్కడ ఉంది. రైట్ అంటే మన రైటే అని చెప్పింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? ఈ ఉన్నారు. మరి ఇదే మనం జెడ్ తీసుకున్నట్టుంటే
దీనికి రైట్ సైడ్ అంటే ఇటు పోవాలి. మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఫిక్స్ అయింది కాబట్టి ఈ పైనది కాంబినేషన్ మనకు పాసిబుల్ కాదు. అంటే ఈ కింద ఉన్న దానికి మనం అప్లై చేయాలి కండిషన్స్. ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ ఈ అండ్ డి. ఈడీల మధ్యన మనకు 4 members అని అన్నాడు. ఈకి మనము రైట్ సైడ్ అయితే పోలేము కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ వద్దాం. 4 members అన్నాడు. 1 2 ఇక్కడ 3 ఇక్కడ 4. అంటే డి కంపల్సరీగా ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఎస్, జీ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి రైట్ సైడు ఏదో ఒక ప్లేస్లో జీ ఉంటుంది అన్నాడు. అంటే ఈకి రైట్ సైడ్గా మనకు ఒక్కటే స్లాట్ ఉంది కాబట్టి ఇక్కడ జీ ఈ ప్లేస్లో ఉంటుంది. తర్వాత ఎన్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ జెడ్. ఎన్ను జెడ్లు పక్క పక్కకు ఉండే, అంటే ఈ ప్లేస్లో జెడ్కి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎవరు ఉండరు? మనకు ఎన్ ఉండరు అన్నాడు. కాబట్టి ఎన్ కంపల్సరిగా ఇక్కడనే ఉండాలి. ఫైనల్గా హెచ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఎంకి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో, అంటే ఎం ఇక్కడ ఉంటే రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు? హెచ్ ఉంటారు. అంటే ఇది మనకు కరెక్ట్ కాంబినేషన్. అంటే ఇందులో హౌ మెనీ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎమ్కి లెఫ్ట్ సైడు ఎంతమంది ఉన్నారు అని అన్నాడు. ఎం ఎక్కడ ఉంది? ఇక్కడ ఎం ఉంది. ఈ ఎమ్కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? మనకి ఇక్కడ 2 members మాత్రమే ఉన్నారు. కాబట్టి 13th దానికి ఆన్సర్ మనకు ఫస్ట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద మ్యాథమెటికల్ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ ఇన్ ద బిలో ఈక్వేషన్ టు మేక్ ఇట్ మ్యాథమెటికల్లీ కరెక్ట్. ఇక్కడ మనకు కాంబినేషన్లో 112 16 అని ఉంది, డివైడెడ్ ఉంది ఈ రెండింటి మధ్యన. ఫస్ట్ ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిందంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే డివిజన్ని మనం చేంజ్ చేయకుండా కాంబినేషన్ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేస్తాము అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఇక్కడ 112 డివైడెడ్ బై 16 అని అంటే 112ని మనం 16తో డివైడ్ చేస్తే మనకు 7 వస్తుంది. 16 7 జా 112, అంటే ఇది 7 మనకు తెలిసిపోయింది. ఇది కాంబినేషన్ మనకు. కాబట్టి డివిజన్ మనం ఇంటర్చేంజ్ చేసుడు అంత బాగుండదు కాబట్టి ఇదొకటి మనం ఫస్ట్ ఆపరేట్ చేయొద్దు. ఇక నెక్స్ట్ ఇంటర్చేంజ్ చేయొద్దు. ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ ఉంది ఒకటి, థర్డ్ ఉంది ఒకటి. ఫస్ట్ వేటిని ఇంటర్చేంజ్ చేయమంటుండు? ప్లస్ మైనస్ అని అంటుండు. అంటే ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టాలి, మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టాలి. ఇప్పుడు ప్లస్ ప్లేస్లో మైనస్ పెడితే 12 - 7 అవుతుంది. అంటే ఇందులో 12 - 7 అని అంటే ఇక్కడ 5 అవుతుంది. ఇందులో 8 × 64 అయింది. 8 × 64 అంటే 140 కంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయితే లేదు 140కి. కాబట్టి ఈ ఫస్ట్ది రాంగే. ఇక థర్డ్ దాని దగ్గరికి వద్దాం. థర్డ్ ఏమని అంటుండు? ప్లస్ని ఇంకొకటి ఏంటి? ఇంటూని మనం ఇంటర్చేంజ్ చేయమన్నాడు. ప్లస్ని ఇంటూని ఇంటర్చేంజ్ చేయాలని అంటే ప్లస్ ప్లేస్లో ఇక ఇది పక్క పెడదాం మనం. ప్లస్ ప్లేస్లో ఇంటూ, నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో ప్లస్ అని అన్నాడు. కాబట్టి ఇందులో 12 × 7 -8 + 64. 12 × 7 ఇక్కడ 12 × 7 అని అంటే 84 అవుతుంది. 84 -8 + 64 అంటే 148 -8 అంటే 140 అవుతుంది. అంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇది ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. కొంచెం మనం స్టార్ట్ చేసేటప్పుడే లాజిక్గా ఆలోచించి దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు అని చూసుకోవాలి ఇక్కడ. లేదంటే అన్నిటిని ఆపరేషన్స్ మనం యూజ్ చేస్తుంటే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ 15th, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అన్నాడు. ఈ సిరీస్ని
కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 665 ఉంది, 663. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? -2. ఇక్కడ కూడా -2. మరి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఎంత రావాలి? -2 రావాలి. ఇది ఆల్టర్నేటింగ్ సిరీస్ కాబట్టి ఇక్కడ దీని వాల్యూ 661కు -2 వేస్తున్నా, అంటే 659 వస్తుంది. 659 అంటే 4th వన్ ఈజ్ కరెక్ట్. 16th question. A paper is folded and cut as shown below అని అన్నాడు. How will it appear when unfolded అన్నాడు. ఈ పేపరు ఎలా వాళ్ళు ఫోల్డ్ చేసారు? ఫస్ట్ హాఫ్ ఇలా వేశారు, అంటే పైకి. ఆ తర్వాత హాఫ్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశారు. ఫైనల్గా అవి ఇలా ఉన్నాయి అని ఇచ్చిండు. దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు అది ఎలా ఉంటుంది అనేది మన క్వశ్చన్. ఇది అన్ఫోల్డ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఇది రివర్స్ డైరెక్షన్, అంటే ఎండింగ్ నుంచి మనం రివర్స్ డైరెక్షన్లో అది చేస్తాం. ఎండింగ్ నుంచి రివర్స్ డైరెక్షన్ అని అంటే ఇది ఫస్ట్ ఇట్ సైడ్ ఓపెన్ చేస్తాం. జనరల్గా ఇక్కడ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అనేది మనం చూస్తే మిర్రర్ సపోజ్ ఈ సైడ్ ఉందని అనుకోండి, ఇలా పెట్టినాం అనుకోండి, ఇందులో లెఫ్ట్ రైట్గా, రైట్ లెఫ్ట్గా మారుతుంది. అదే మిర్రర్ని ఇలా మనం పెడితే అది టాప్ బాటమ్గా, బాటం టాప్గా మారుతుంది. టాప్ బాటమ్గా, బాటం టాప్గా మారుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు చివరి నుంచి ఓపెన్ చేస్తాం కాబట్టి ఇటు రైట్ సైడ్ ఓపెన్ చేస్తున్నాం, అంటే మిర్రర్ అనేది ఇక్కడ మిర్రర్ ఉన్నది, అంటే ఈ టైప్లోకి, అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇలా ఉన్న ఈ సర్కిల్స్ ఇవి ఎలా మారిపోతాయి? ఇక్కడికి వస్తాయి, ఇలా ఉంటాయి. ఇది ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం? దీనికి రివర్స్ డైరెక్షన్ అని అంటే ఇలా ఓపెన్ కావాలి. ఇలా ఓపెన్ అవుతున్నాయి అని అంటే ఇది ఈ టైప్ మిర్రర్. ఆ మిర్రర్ అనేది ఇలా ఉంది, ఇలా ఉంది అని అంటే మనకు టాప్ బాటం, బాటం టాప్గా మారుతుంది. టాప్ బాటం, బాటం టాప్గా మారుతుంది అని అంటే ఇప్పుడు ఇవి వీటి ఇలా వస్తున్నాయి, ఇవి ఎలా వస్తాయి అంటే ఇలా వస్తాయి. ఇందులో ఈ టైప్ ఉన్న ఫిగర్ ఏదంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 17th. సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని అన్నాడు. ఇక ఈ ఫిగర్ని మనం చూస్తే ఇలా ఉంది, ఏది ఉంది ఇందులో? ఇది. కాబట్టి మనకు థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 18th. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ద వర్డ్, వేటి కోడ్స్ ఇచ్చారు? గ్లాడ్కి ఇచ్చాడు, స్కార్కి ఇచ్చాడు. ఇప్పుడు మనని కనుక్కోమన్నది లాస్ట్కి కనుక్కుంటున్నాం. ఇక్కడ గ్లాడ్కు ఆయన ఏమిచ్చాడు? ZLADG అని అన్నాడు. స్కార్కు ZCARS అని అన్నాడు. వీటిలలో జెడ్ అనేది అన్నిట్లలో కామన్ ఇచ్చాడు. జెడ్ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కూడా జెడ్ కామన్. ఇక మిగిలిన అన్నీ ఈ పైన ఏమున్నాయో అవే వచ్చినాయి, ఇక్కడ కూడా పైన ఏమున్నాయో అవే వచ్చినాయి. ఈ లెటర్స్ మనకు పైన లెటర్స్ ఇవి ఎలా వచ్చినాయి అని అంటే ఈ LA ఇక్కడ LAగా మారింది. తర్వాత వీటిని ఈ రివర్స్ ఆర్డర్లో తీసుకుందాం. అదే CAగా మారింది, వీటిని రివర్స్ ఆర్డర్లో తీసుకుందాం. సేమ్ లాజిక్ని మనకి క్వశ్చన్ దానికి అప్లై చేస్తే జెడ్, ఆ తర్వాత OS, నెక్స్ట్ TL. ZOSTL ఉన్నది ఇక్కడ ఆన్సర్ మనకు ZOSTL. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. 19th. Select the option that is related to the fourth term in the same way as the first term is related to the second term and the fifth term is
రిలేటెడ్ టు ద 6th టర్మ్ అని అన్నాడు. వీటిలలో ఈ రెండిటికి రిలేషన్ ఎలా ఉందో చూస్తూ, అదేవిధంగా ఈ రెండిటికి రిలేషన్ ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేసి ఈ 59కు ఈ క్వశ్చన్ మార్క్ ఉన్నదానికి రిలేషన్ చెప్పాలి. ఈ 37,407 కావాలంటే ఇంటూ 11 చేస్తే వస్తుంది. 37 ఇంటూ 11 చేస్తే మనకు 11 7 77, 11 3 33 కాబట్టి 407 వచ్చింది. అదే మనం 23 ఇందులో 23 ఇంటూ 11 చేస్తే 11 3 33, 11 2 22 అంటే 253 వచ్చింది. అంటే ఇది కూడా మనం ఏంటి అంటే రిలేషన్ అనేది మనకు ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కు ఇంటూ 11, ఇక్కడ 3 కాదు 11 ఇంటూ 11 చేస్తే మనకు వస్తుంది. మరి అదేవిధంగా 59 ఇంటూ 11 చేస్తున్నా. 59 ఇంటూ 11 చేస్తే 11 9 99, 11 5 55 అంటే 64 వస్తుంది. 649 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ MN యాజ్ షోన్ బిలో. మిర్రర్ అనేది ఈ ప్లేస్లో పెట్టాడు. ఈ ప్లేస్లో పెట్టాడంటే మనకు లెఫ్ట్ రైట్గా, రైట్ లెఫ్ట్గా మారుతుంది. ఇందులో ఒక్కొక్క దాన్ని మనం జాగ్రత్తగా ఒక్కొక్క లెటర్ని అబ్జర్వ్ చేద్దాం. ఇందులో డీకి ఇది మీకు రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ అంటే మనకు లెఫ్ట్గా మారాలి కాబట్టి ఇందులో డి లెఫ్ట్ ఇటే ఉంది, ఇది ఇటే ఉంది, ఇది ఇటే ఉంది, ఇది కూడా ఇటే ఉంది. అంటే ఫస్ట్ అన్నిట్లలో సేమ్ ఉంది. టీని చూద్దాం మనం. నెక్స్ట్ లెటర్ టీని చూస్తే ఈ టీ అనేది ఇలా ఉంది. మనకు ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్గా మారుతుంది కాబట్టి ఈ టైప్లో ఉంది. ఏది అంటే ఇందులో అలానే ఉంది, ఇందులో అలానే ఉంది, ఇందులో కూడా అలానే ఉంది. కానీ ఇందులో ఒకటి డిఫరెంట్ ఉంది కాబట్టి మనకు 4th వన్ రాంగ్ అని తెలిసిపోయింది. ఆ తర్వాత ఏని చూస్తే ఏకి ఇలా ఉంది అది. కాబట్టి ఇది వచ్చినప్పుడు మనకు మిర్రర్ ఇమేజ్లో ఇటు సైడ్ రావాలి. ఏ ఇటు సైడ్ అంటే సెకండ్ దానిలో లేదు అలా. దీనిలో థర్డ్ దానిలో ఏ యాస్టీస్గా వచ్చింది. ఇది కూడా రాంగే. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ అని మనం ఈ థర్డ్ లెటర్తోనే చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.